మెడికల్ కళాశాలలు పీపీపీ కిందన ఇచ్చేస్తున్నప్పుడు అందరూ విమర్శించింది అమరావతి కూడా పీపీపీకి ఇచ్చేయండి అని. అది నిరూపించి చూపెడుతున్నట్టున్నారు చంద్రబాబు గారు. ఎందుకంటే సాక్షి ఇప్పుడు అదే రాసుకొచ్చింది. తాజాగా మొత్తం తీసుకొచ్చి ప్రైవేట్‌కే ఇవ్వబోతున్నారు అన్నటువంటి పాయింట్‌ని అందులో వివిధ విభాగాల పరంగా నీటి సరఫరా వాస్తవంగా నీటి సరఫరా ప్రైవేటీకరణ చేయడం అంటే నీళ్ళంతా కూడా స్టోరేజ్ ఇవన్నీ ప్రభుత్వం కట్టేసేసి పీకిస్తే గనక దోచిపెట్టడం. అంటే నీళ్ళని నది నుంచి తీసుకొచ్చి వాటిని శుద్ధి చేసి ఆ శుద్ధి చేసే నీళ్ళని జనాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ చెయ్యాలి ఇదంతా. ఈ చేసేటప్పుడు ఇప్పుడు ఎట్లాగో కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. అలా కాకుండా కన్స్ట్రక్షన్ గనక వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుని అది ప్రైవేట్ వాళ్ళు అందరికీ నీళ్ళు ఇచ్చి నీళ్ళకి ఇప్పుడు మాకింత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఇంత కట్టాల్సిందే అని అంటే గనక అది పెద్ద రచ్చ అవుతుంది. అలా చేస్తారా? లేకపోతే అలా చేస్తే గనక ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. అలా కాకుండా ప్రభుత్వం కార్పొరేషన్ వాళ్ళని పెట్టకుండా వీళ్ళకి ఇస్తుందా అనేది తెలియదు. అలాగే వ్యర్థ జలాల శుద్ధి అంటే మనం టాయిలెట్స్ ఈ మురుగునీళ్ళు ఇవన్నిటిని క్లీన్ చేసి అదంతా కూడా వేస్టేజ్ అంతా ఒక పక్కకు పంపించి ఆ నీళ్ళని మళ్ళీ పొలాలకి అది వాడచ్చు అనమాట. అట్లాంటి వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించి కూడా పీపీపీ కింద ఇస్తున్నారు. ఇది ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం చాలా కాలంగా జరుగుతున్నది. అదే సమయంలో విద్యుత్ సరఫరా సైతం పీపీపీలోనే. ఇది ఇస్తే కనుక చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఓవరాల్గా వచ్చిన కరెంటు తర్వాత ప్రొడక్షన్ కరెంటు ఇక్కడ ఉండదు. ఎక్కడి నుంచో కొన్నారంటే వాళ్ళు ఎక్కువ పెట్టి కొంటే కనుక ఓకే, తక్కువ పెట్టుకొని ఎక్కువ పెట్టుకొని ఎక్కువకి ఇచ్చినా మనం బాధపడతాం, తక్కువ పెట్టుకొని ఎక్కువకి సంపాదించాలనుకున్నా మనం బాధపడతాం. ఇప్పుడు ఈ సెస్సులు వేస్తున్నారు కదా, ఇప్పుడు అవి మరింత పెరుగుతుంది. రాజధాని అందులో విజయవాడ గుంటూరు కూడా అంటున్నారు, అందరికీ అవుతుంది. బట్ అలా ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతారా? పీపీపీ కనుక వీళ్ళు కోరుకున్నట్టు పీపీపీకి ఇచ్చేసినట్టు అప్పుడు అమరావతిని, అది మరి పబ్లిక్ ప్రయోజనం నష్టమా ఫ్యూచర్లో తేలుతుంది.